ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి. ఫర్ నో మ్యాటర్ హౌ మెనీ ప్రామిసెస్ గాడ్ హెస్ మేడ్, దే ఆర్ యెస్ ఇన్ క్రైస్ట్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనుషులు మాటిస్తారు, కానీ పరిస్థితులు మారినప్పుడు ఆ మాట తప్పిపోతారు. ఆస్తిపాస్తులు పోవచ్చు, స్నేహితులు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ ఆరోగ్యం క్షీణించవచ్చు, కానీ యుగ యుగాల వరకు మారనిది మాత్రం ఒకటి ఉంది. అదే దేవుని నోటి మాట. ఆకాశము భూమి గతించిపోయినా కూడా ఆయన మాట మాత్రం తప్పదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు ఏ సమస్యతో పోరాడుతున్నా సరే, నీ దగ్గర దేవుని వాగ్దానం ఉంటే నీవు ఓడిపోవు. ఈ ఉదయకాల ధ్యానం నీలో ఉన్న ప్రతి భయాన్ని తీసివేసి దేవుని వాగ్దానాలను నువ్వు ఎలా స్వతంత్రించుకోవాలో నేర్పించబోతుంది. నీ నిరాశను నిరీక్షణగా మార్చే శక్తివంతమైన సందేశం ఇది. ప్రియ దేవుని జనాంగమా, దేవుని వాగ్దానాలను మనం అర్థం చేసుకోవాలంటే ఇవి గుర్తుంచుకోవాలి. మొదటిది, ఆయన నమ్మదగినవాడు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు అని లేఖనం మాట్లాడుతుంది. రెండవదిగా, ఆయన అబద్ధం ఆడటానికి నరుడు కాడు. ఆయన మాట ఇచ్చాడంటే అది నెరవేర్చి తీరుతాడు. లేఖన భాగంలో మాట్లాడుతున్నది కదా, క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి. దేవుని వాగ్దానాలన్నీ కూడా యేసు క్రీస్తు ద్వారానే మనకు లభిస్తాయి. ఆయన శిలువ త్యాగం ద్వారానే మనం ఆశీర్వాదాలకు వారసులమయ్యామని గ్రహించాలి. మూడవదిగా, దేవుని వాగ్దానం ఒక చట్టబద్ధమైన ఒప్పందం లాంటిది. నీవు ఆయన నిబంధనలో ఉంటే ఆ వాగ్దాన ఫలాలు అనుభవించే హక్కు నీకుంటుంది. ఈ వాక్యపు వెలుగులో మన ఆత్మీయ స్థితిని ఒకసారి మనం పరీక్షించుకుందామా? ఈరోజు నువ్వు సమస్య రాగానే దేవుని మాటను మర్చిపోయి భయంతో వణికిపోతున్నావేమో. అబ్రహాము వలె నమ్మలేని పరిస్థితులున్న దేవుని శక్తిని నమ్మి నిరీక్షణ కలిగి ఉన్నావా? నీవు నీ సమయాన్ని కేవలం లోకపు వార్తలకు, ఇతరుల విమర్శలకు కేటాయిస్తూ దేవుని వాగ్దానాల మీద ధ్యానం చేయడం మర్చిపోతున్నావేమో. దేవుని వాగ్దానము నీ చేతిలో ఉన్నప్పుడు నీవు గాలిలో దీపం వంటి వాడవు కాదని గ్రహించు. బండ మీద కట్టబడిన ఇల్లు ఎలాంటిదో అంత స్థిరమైనటువంటి పరిస్థితిని చుట్టూ ఉంటుంది. అపనమ్మకం అనేది నీ ఆశీర్వాదాలకు అడ్డుగోడగా ఉంటుంది. ఆ గోడను విశ్వాసంతో బద్దలు కొట్టాలి. ఈ ఉదయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే నీ ప్రార్థనలో దేవుని వాగ్దానాలు ఉన్నాయా? ప్రభా, నువ్వు ఇలా చెప్పావు కదా, నా జీవితంలో నెరవేర్చు అని అడిగే ధైర్యం నీకుందా? ఒకసారి ఆలోచించు. వాగ్దానం అనేది ఒక బ్యాంకు చెక్ లాంటిది. దాన్ని బ్యాంకులో వేసి డబ్బులు డ్రా చేసుకున్నట్లే విశ్వాసంతో దేవుని దగ్గర నుండి పొందుకోవాలి. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీవు నీ పాత దీన పరిస్థితిని, బలహీన స్థితిని, నిరాశ నిస్పృహలతో నువ్వు కృంగిపోయిన స్థితిని విడిచిపెట్టి, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాకు తోడై ఉంటానన్నాడు అన్న విజయ గీతాన్ని నువ్వు పాడాలి. నీవెప్పుడైతే వాక్యాన్ని గట్టిగా ప్రకటించగలవో అప్పుడే నీవు ఆత్మీయముగా నూతనపరచబడతావు. శోధనలు వచ్చినప్పుడు వాగ్దానమే నీ ఆయుధం. శోధన సహించువాడు ధన్యుడు. శోధన లేనటువంటి వారు ఎవరూ లేరు. యేసు ప్రభువు కూడా సాతాను చేత శోధించబడ్డాడు. దేవుడు కూడా సాతానును వాక్యముతోనే జయించారు. నీవు పొందుకోబోయే గొప్ప విజయాలకు నీ వాగ్దాన ధ్యానమే బలమైన పునాదని గ్రహించు. ప్రియ దేవుని జనాంగమా,
నీ గతాన్ని చూసి కుంగిపోతున్నావేమో, నీ భవిష్యత్తు ఇప్పుడు చీకటిగా కనిపిస్తుందేమో. భయపడకు. దేవుడు అంటున్నాడు లేఖనంలో, నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు అని మాట్లాడుతున్నాడు. ఎవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా, తండ్రి నీ వాగ్దానాల మీద నాకు పూర్తి నమ్మకాన్ని దయచేయమని, నా అపనమ్మకాన్ని క్షమించి బలపరచమని, అయ్యా నీవిచ్చిన ప్రతి మాట నా జీవితంలో నెరవేర్చమని ఆయనను వేడుకో. నేను నీ వాగ్దానాలకు వారసుడిగా జీవిస్తాను ప్రభువా అని ఎవరైతే హృదయపూర్వకంగా ఆయన వైపు చూస్తూ తమ హృదయాలు తెరవటానికి ఇష్టపడతారో వారిలోకి ఇప్పుడే ఒక దైవికమైన ధైర్యం ప్రవేశిస్తుంది. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఇది ఆయన వాగ్దానం. నమ్ముచున్నవా? ప్రియా దేవుని జనాంగమా, మనుషులు నిన్ను విడిచిపెట్టొచ్చు, నీకు ముఖం చాటేయచ్చు. ప్రియమైనటువంటి వారు, శ్రేయబులాషులు, బంధుమిత్రులు, రక్త సంబంధికులు అందరూ వదిలేయచ్చు. కానీ దేవుని వాగ్దానం నిన్నెప్పుడు చేయి విడవదు. ఆ మాటను పట్టుకో. అద్భుతాన్ని చూడటానికి సిద్ధపడు. విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు సూటిగా మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు వందనాలు ప్రభువా. నీ వాగ్దానాలు మా జీవితాలకు వెలుగు అని సంపూర్తిగా నమ్ముతున్నాం. సహాయం దయచేయండి. శోధనలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు నాయనా మేము కృంగిపోకుండా నీ మాటలను ఆయుధాలుగా వాడుకునే కృప మాకిచ్చి మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలం వాక్యము ధ్యానించిన ప్రతి బిడ్డను, ఈ వాగ్దానాలు, ప్రార్థనలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు సిద్ధపరిచిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చి వారిని నూతనపరిచి నీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా మీరు నిలవబెట్టి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.